రోజు మనం మా చెల్లి పెళ్లికి వచ్చాం. 5 మరదలతో వచ్చాం. ఒక్కొక్కరు మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది పెద్ద మరదలు, పొగరెక్కువ. ఇది రెండో మరదలు, తెక్కెక్కువ. ఇది మూడో మరదలు, సోకు ఎక్కువ. చూస్తున్న అర్థం అయిపోతుంది కదా. ఇది 4గో మరదలు, పద్ధతి ఎక్కువ. 5వ మరదలు, స్టైల్ ఎక్కువ. సో వీళ్ళతో ఈ రోజు మా బావ మరదలు సరదా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. పెళ్లిళ్ళు ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటుంది. మా సైడ్ ఎంత సరదాగా ఉంటుంది అన్నమాట. ఆడేవాళ్ళకి కదా చూసే వాళ్ళకి కూడా మంచి కిక్ ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్. వచ్చే వాళ్ళకి కాలు చేతులతో పంపించలేక. సో గాయ్స్ ఇప్పుడైతే మనం మామిడి తోటలో ఉన్నాం. ఇప్పుడు మనం మామిడికాయలు తస్కరించబోతున్నాం అన్నమాట. ఏంటిది? బంగిరిపల్లి స్మెల్ ఎంతమందికి ఇష్టం చూడండి. రసం ఎలా కారుతుందో. జీడి సీరియస్ గా తీసుకోకండి. ఇది మా పెద్ద మామయ్య తోట. ఆయనకి తెలియకుండా ఈ తోటలోకి వస్తాం అన్నమాట మామిడికాయలు. అంత మాత్రం ఇది దొంగతనం అవ్వదు, తస్కరించడం మాత్రమే. సిటీలో ఆప్షన్ లేదు. పల్లెటూరు వచ్చినప్పుడు మాత్రం ఇలా మేము చిల్ అవుతుంటాం అన్నమాట. మీరు కూడా మీ లైఫ్ లో ఎప్పుడైనా మామిడికాయలు ఇలా తస్కరించుంటే కింద కామెంట్ చేయండి. ఆ మెమోరీస్ ఉంటే షేర్ చేసుకోండి. ఇంకో బస్తా తెచ్చాం. పల్లెటూరులో పెళ్ళిళ్ళు అంటే ఊర్లో నలుగురు వచ్చి చేస్తే గానీ ఆ పెళ్లి అందంగా కనిపించదు. ఇదేం తోట తెలుసా? క్యాబేజీ తోట. సో ఇప్పుడు మనం క్యాబేజీ తోట దగ్గర ఉన్నాం. పల్లెటూరులో పెళ్ళి ఎలా ఉంటుంది తెలుసా? ఈ పొలాల మధ్యలో ఇలా వంటలు పెట్టుకుంటారు. చాలా బాగుంది కదా ఈ వాతావరణం. అండ్ పక్కనే కళ్యాణ మండపం లాగా లైక్ డెకరేట్ చేశారు. చాలా బాగుందన్నమాట ఇదంతా కూడా. మధ్యాహ్నం భోజనం చేసేసాం. సరదాగా 4 ఫోటోలు దిగేసాం. కాసేపు ఖాళీ దొరికింది. లైట్ గా క్రికెట్ ఆడేసాం. అసలు వీళ్ళు పెళ్లిలో ఎందుకు పరిగెడతారో అర్థం కాదు. ఫైనల్ గా మా మరదల్స్ అందరితో కలిపి ఒక గ్రూప్ ఫుడ్ అయితే దిగేసాం. అప్పుడే అయిపోలేదు. ఇప్పుడే మొదలైంది అసలు ఆట. మా వాళ్ళు చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు. ఈ ప్రాపర్టీని వాళ్ళు సరిగ్గా వాడలేదు, మనమైనా సరిగ్గా వాడాలని చెప్పి. మేము ఎక్కడికి వెళ్ళినా కామన్ గా ఆడే ఒకే ఒక్క గేమ్ ప్లే కార్డ్. సో దానికోసం ఈ టేబుల్ డిస్కషన్ మాట. ఎడ్యుకేషన్ బాగానే ఉంది కానీ అక్కడ లైట్లు వైరింగ్ అది సహకరించలేదు. ఎవరైనా కాంప్రమైజ్ అవుతారు కానీ మేము మాత్రం కాంప్రమైజ్ అవ్వం. అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇప్పుడు వేసి వెళ్ళి ప్యాకెట్ ఆడేయాల్సిందే. సిట్టింగ్ వేసేయాల్సిందే. ఇక్కడ తీసి అక్కడ వేస్తాం అన్నమాట. ప్లాన్ లో ఎటువంటి చేంజ్ లేదు. ఈ విషయం మా బావకి తెలిసే లోపు వీడియో రిలీజ్ అయిపోవాలి. ఇది చూసి మా బావ షాక్ అయిపోలే. మా అన్నయ్యకి ఏదో పని పడిందని ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాం అన్నయ్య? ఇప్పుడు టేబుల్ అరేంజ్ చేస్తాం. అన్ని సిద్ధంగా ఉన్నాయి. కార్డ్స్ కూడా రెడీగా ఉన్నాయి. వెళ్ళి ప్యాకెట్ ఆడేయడమే. ఎందుకంటే ఇంకా మూడదానికి ఎన్ని అవర్స్ ఉంది? జస్ట్ 2 hours. ఆ 2 hours లో మనం ఎందుకు లీజర్ గా ఖాళీగా ఉండాలి? అందుకే మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం, చూపిస్తాం. మేము ఎంత ఎంజాయ్ చేస్తామో అంత చూపిస్తాం. ఆల్తా చిన్న బ్లాగ్ చిటికలో వచ్చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గాజువాక కుర్రాడు. మా చెల్లి ఎలాగుందో కొంచెం చెప్పండి. మా చెల్లి అవుట్ఫిట్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చెప్పండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. మా అన్నయ్య ఎస్కేప్ అయిపోయాడు. టేబుల్ టాట్ తెమ్మండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బాయ్ 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 ఫ్రెండ్స్. నీకు నీకు నాకు నీకు మరి నాకు. దయచేసి మేము ఆడుతున్న ఈ గేమ్ ని బూతులా చూడకండి. కేవలం మా ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు మాత్రమే ఇలా ఆడుతుంటాం. జస్ట్ సరదాగా. ఎప్పుడో గానీ మేము అందరం కలిస్తే ఆడకుండా వదలం. గెలిచిన దగ్గర పార్టీ తీసుకుండా విడవం. మంచి మంచి కట్టుబాట్లు సార్. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పెళ్ళే 2:30కి అయితే వీళ్ళు 2 గంటలకు వస్తారో ఏటో. క్రాకర్స్ ముట్టిస్తున్నారు. ఒకసారి చూద్దాం సెలబ్రేట్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్
షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కూడా కొట్టేయండి. సో ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బై బై. మీ గాజువాక కుర్రాడు.